బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ని స్వీకరించబోతోంది. అంటే ఆ దరఖాస్తును స్వీకరించబోతోంది కాంగ్రెస్ సర్కార్. 28 నుంచి ప్రజాపాలనలో భాగంగా ఈ దరఖాస్తును స్వీకరించబోతోంది. ఏ పథకాలకు సంబంధించి స్వీకరించబోతోంది, అట్ ద సేమ్ టైం ఆ ఫామ్స్ ఏంటనే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ద్వారా కాస్త జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్త పథకం ద్వారా ప్రజాపాలన సదస్సు ఏర్పాటు చేయబోతోంది. 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు కూడా ఈ ప్రజాపాలన సదస్సులో ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తుకు సంబంధించి వీటిని స్వీకరించబోతుంది ఈ దరఖాస్తుని. దీంట్లో ఏంటి అనేది రిక్వెస్ట్ కెమెరా టీం ఒక్కసారి కాస్త జూమ్ వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పథకాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్న పరిస్థితి. కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్. ఇక్కడ మీరు చూడొచ్చు, మహాలక్ష్మి అలాగే ఉద్యమకారులకు ఇంటి స్థలం అలాగే గృహజ్యోతి చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తును స్వీకరిస్తోంది. అయితే ఈ దరఖాస్తు పత్రం లేకపోతే ఈ అప్లికేషన్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అప్లికేషన్లు ఈ దరఖాస్తులు ఏవే ఉంటాయి, ఇది మొదటి పేజ్. మీరు చూస్తున్నంత మొదటి పేజ్. ఈ మొదటి పేజ్లో ఏవే ఉంటాయి వాటి వివరాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది దరఖాస్తుదారుడికి సంబంధించి వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూస్తున్నారు, దరఖాస్తుదారు పేరు. ఆధార్ ప్రకారం గుర్తుంచుకోండి, ఆధార్లో మీ పేరు ఎలా ఉంటుందో దాని ప్రకారం రాయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సపోజ్ నా పేరు ఆధార్లో సచిన్ అని ఉంది అనుకుందాం. సో అలాగే రాయాలి నేను. ముందు ఒకవేళ ఇంటి పేరు ఉంటే కనుక ఇంటి పేరుతో సైతం ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే రాయాల్సి ఉంటుంది. తండ్రి లేదా భర్త పేరు, తండ్రి పేరు మీరు రాయాలనుకుంటే తండ్రి పేరు అక్కడ టిక్ చేసి తండ్రి పేరు రాస్తారు. సపోజ్ సో అండ్ సో ఏ వీరయ్యో ఇలాగా. సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను అంతే. సో ఇలా తండ్రి పేరు మీద తండ్రి మీద టిక్ చేస్తారు, వీరయ్య అని చెప్పి రాస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇది దరఖాస్తుదారుడి ఫోటో. అంటే ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే కనుక లింగం స్త్రీ పురుషుడు. సో దానికి సంబంధించి స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4వ విషయంకి వస్తే కనుక దరఖాస్తుదారుడి వివరాల్లో కులం ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా, మైనారిటీయా. మీరు ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది, బీసీ అయితే బీసీ దగ్గర, జనరల్ అయితే జనరల్ దగ్గర, మైనారిటీ అయితే మైనారిటీ దగ్గర అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ కామన్గా ఇన్ జనరల్ అంటూ ఉంటుంది కదా సాధారణంగా, కాబట్టి నేను జనరల్ మీద టిక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పుట్టిన తేదీ 5, ఇక్కడ కూడా ఆధార్ ప్రకారమే. ఆధార్ ప్రకారం మీ పుట్టిన తేదీ సపోజ్ 28/9/1996. ఎగ్జాంపుల్ నేను ఇది కేవలం మీకు ఉదాహరణ కింద నేను రాస్తున్నాను. ఇక్కడ ఉదాహరణ కింద మాత్రం నేను ఇక్కడ రాయడం జరుగుతోంది. అయితే మీ ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ నేను జస్ట్ ర్యాండమ్గా వేస్తున్నాను, 777 లేకపోతే 7. ఒక్కసారి ర్యాండమ్గా రఫ్గా వేసే ప్రయత్నం చేస్తున్నాను. 1111111111123 సారీ. ఇలా ఆధార్ నెంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ ఫోన్ నెంబర్ ఇలా మీ ఇష్టం. మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ని ఇస్తే కనుక, ఎందుకంటే దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి, అలాగే దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ విషయంలో ఖచ్చితంగా ఒక సరైన నెంబర్ ఇస్తే కనుక దీనికి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీ మొబైల్ నెంబర్ని దీంట్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే కనుక దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నెంబర్ అంటే బీపీఎల్ కార్డు అంటూ ఉంటాం కదా, బియ్యం కార్డు అంటూ ఉంటాం మనం. ఆ రేషన్ కార్డ్ నెంబర్కి సంబంధించి ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ రేషన్ కార్డ్ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ అడ్రస్ కూడా దీనికి సంబంధించి మీ ఇంటి నెంబర్ ఏంటి, వీధి ఏంటి, గ్రామం, పంచాయతీ, వార్డు ఏంటి, మండలం, మున్సిపాలిటీ,
అలాగే జిల్లా, పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫామ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, రెండో విభాగానికి వచ్చేసాం. ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొదటి విభాగాన్ని చూసాం, కేవలం మనకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, అంటే మనకు సంబంధించిన వివరాలు మాత్రం ఇక్కడ రాస్తాం. కానీ ఇక్కడ ఏ పథకానికి, ప్రభుత్వ అభయహస్త గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కింది వివరాలను తెలపండి. ఇక్కడ 4 పథకాలు మీకు కనిపిస్తున్నాయి. సో మొదటి పథకం గురించి మనం మాట్లాడుకుందాం. మహాలక్ష్మి పథకం మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. అయితే రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటో అడుగుతున్నారో సార్ చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్ కనెక్షన్ నెంబర్. మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే HP అవ్వచ్చు, ఇలా మీ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి ఆ పేరు రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. కొంతమంది సపోజ్ 10 వినియోగిస్తున్నారు అనుకుందాం, 8 వినియోగిస్తున్నారు అనుకుందాం. సో ఎన్ని వినియోగిస్తున్నారు ఆ సంఖ్యనే మీరు ఇక్కడ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెంబర్ సపోజ్ నేను ఇక్కడ సంవత్సరానికి ఒక 8 అనుకుందాం, నేను జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సో ఆ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. అలా కిందకు వస్తే కనుక ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. మొదటి నెంబర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును కాదు. ఈ అంశాలకు సంబంధించి టిక్ చేయాలి. అవును అయితే అవునని టిక్ చేయాలి, కాదు అయితే కాదు అని టిక్ చేయాలి. ఒకవేళ అయితే సపోజ్ అవును అని టిక్ చేశారనుకుందాం, అప్పుడు ఏంటి, అప్పుడు రెండో కాలంకి అయినచో సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీ, దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, జైలుకి వచ్చిన వాళ్ళకి సంబంధించి జైలు పేరు, ఆ స్థలం ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాలి. శిక్షా సంబంధిత వివరాలు, శిక్షాకాలం, ఎస్ శిక్షాకాలం మెన్షన్ చేశారంటే ఎన్నాళ్ళు మీకు జైలు శిక్ష పడింది, దాంతోపాటు దానికి సంబంధించిన కాస్త వివరాలు అడుగుతున్న పరిస్థితి, వాటిని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో పథకం గృహజ్యోతి. గృహజ్యోతికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఒకటే ఒక నెంబర్ మీరు చూడొచ్చు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారని మనం భావించవచ్చు. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, అంటే మీ మీటర్ ఉంటుంది కదా, కరెంటు మీటర్, దానికి సంబంధించిన ఆ నెంబర్, ఆ కనెక్షన్ నెంబర్ వీళ్ళు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత చేయూత పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకం చూసాం, ఇందిరమ్మ ఇండ్లు పథకం చూసాం, గృహజ్యోతి చూసాం. ఇప్పుడు చేయూత పథకానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు, అలాగే మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి అంటూ కూడా మీరు చూడొచ్చు. వికలాంగులు, అవునా కాదా, ఎస్ అవును అంటే టిక్ చేసిన తర్వాత సదరం సర్టిఫికేట్ నెంబర్, అంటే దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు వికలాంగులు కాదు, ఇతరులు, వృద్ధాప్య అంటే వృద్ధుల, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? సో ఇవన్నీ కూడా ఎస్, ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వృద్ధాప్య అంటే వికలాంగులు కాకపోతే వృద్ధాప్యానికి సంబంధించి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే గీత కార్మికుల మీరు, లేకపోతే డయాలసిస్ బాధితుల, లేకపోతే బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? దాంతోపాటు వితంతువులకు సంబంధించిన అభివృద్ధి కోరుకుంటున్నారా, లేకపోతే చేనేత కార్మికులకు సంబంధించి దానికి సంబంధించి చేయూత పథకాన్ని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, లేకపోతే పైలేరియా బాధితుల, లేకపోతే బీడీ టేకేదారు జీవన భృతి మీరు కోరుకుంటున్నారా? మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ వృద్ధాప్యులకు టిక్ చేస్తారంటే ఇక్కడ వికలాంగులు కాదు వృద్ధాప్యం అనుకోండి, ఆ టిక్ చేస్తారన్నమాట. సో అలా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాటిని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో టోటల్గా వీటన్నిటినీ కూడా, ఎందుకంటే ఎక్కడా కూడా మ్యాక్సిమం ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే అథెంటికేషన్
గుర్తింపు అడుగుతూ ఉన్న సందర్భం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డుని బేస్ చేసుకుని, అంటే ఆధార్ కార్డుని ఉన్న వివరాలను కనుక మనం మ్యాక్సిమం ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి. ఈ పథకాలని మొత్తం 6 గ్యారంటీలని అమలు చేయాలని చెప్పి 100 రోజులు అమలు చేయాలని చెప్పి దీనికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకుంది. పూర్తి 100 రోజులు ప్రారంభించాలని చెప్పి అనుకున్న తరుణంలో ఒక్కసారి 4 పథకాలు, మహాలక్ష్మి, ఉద్యమకారులకు ఇంటి స్థలం, గృహజ్యోతి, చేయుత పథకం, వీటికి సంబంధించి 28వ తారీఖు నుంచి ప్రజాపాలనలో వీటిని దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఏంటి దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఈ పథకాలకు సంబంధించి డీటెయిల్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆల్ రైట్, మధు దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి మంత్రి పొన్నాల మాట్లాడారు, ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన, ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మాట్ ద్వారా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది. హైదరాబాద్కు ముఖ చిత్రమైనటువంటి రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులంగా గౌరవ జిల్లా అధికారులతోటి, జోనల్ కమిషనర్లతోటి, మిగతా అధికారులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి లోపల ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లో దాదాపు 21 లక్షల గృహాల్లో నివసించేటువంటి వాళ్ళందరూ, దాదాపు 1 కోటి చిల్లర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మీకు ఎలిజిబిలిటీ లేదా మీకు ఆ అవకాశం రావాలని మీరు కోరుకుంటున్నట్టయితే రేపటి ద్వారా అప్లికేషన్ నింపి ఇవ్వమని కోరుతా ఉన్నాం. అందుకు మున్సిపల్ జిహెచ్ఎంసీ పక్షాన 150 డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాల చొప్పున ఆ 4 కేంద్రాల్లో కూడా 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలనేది కూడా స్పష్టత ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఒత్తిడి, ఒకటేసారి జనం రావడము, కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి అంశం లోపల అధికారులతో పాటుగా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అప్లికేషన్ కూడా రేపు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. అప్లికేషన్ కూడా ముందుగానే వాళ్ళందరూ కూడా చేర్చడం జరుగుతుంది కాబట్టి రిసిప్ట్ కూడా ఇస్తాం కాబట్టి అప్లికేషన్ నింపుకొని ఆ సంబంధిత కేంద్రానికి రావాల్సిందిగా, ప్రజలు ఇబ్బంది పడే అవసరం లే. 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఆ కేంద్రాలు పనిచేస్తాయి కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏ విధంగానైతే మా గ్యారంటీ మహిళలకు బస్ సౌకర్యం ఉందో ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారంటే ఒకసారి రైట్. అది మంత్రి పొన్నాల మాట్లాడుతోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలా ఉంటుంది ఆ ఫామ్, సడన్గా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫామ్ తీసుకోవడం, ఆ ఫిలప్ చేసుకోవడం గతంలో చూసాం చాలా ఇబ్బందులు. ఎందుకంటే ఫామ్ చూడకపోతే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఫామ్ను ఆల్రెడీ రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రజలు ఎప్పటికే సిద్ధం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి డీల్స్ ఇవి కావాలని చెప్పి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సమయం సరిపోతుందా? 28 నుంచి 6వ తారీఖు వరకు ఈ సమయం సరిపోతుందా? కాంగ్రెస్ సర్కార్ ఏం ఆలోచిస్తుంది? ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, మనం ఫామ్ ఒక్కసారి గమనిస్తే మొత్తం వివరాలు వెల్లడించారు కాబట్టి దాంట్లో మొదట గవర్నమెంట్ ప్రభుత్వ సింబల్ ఉంది, ఎంబ్లమ్ ఉంది, రైట్ సైడ్ ఏమో అభయహస్తం అనేటువంటి ఉంది. సో 2 విభాగాలుగా ఇచ్చారు, అంటే 2 పేజెస్ ఇచ్చారు ఈ ఫాము. అంటే మొదటి విభాగంలోనేమో పూర్తి డీటెయిల్స్, ఎవరైతే అర్హులో పథకాలకు అప్లై చేసుకుంటారో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రజాపాలన పేరిట డీటెయిల్స్, తర్వాత స్కీమ్స్. ఆ స్కీమ్స్ కూడా చాలా స్పష్టంగా మహాలక్ష్మి పేట 2500 కోసము, 500 రూపాయల సిలిండర్ కోసము, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కోసము. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారికి 250 గజాల ఇల్లు స్థలం. తర్వాత ఆ గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. తర్వాత పెన్షన్ దాంట్లో వివిధ రకాలుగా, అంటే వృద్ధాప్య పెన్షన్ ఉంది, వికలాంగుల పెన్షన్ ఉంది. ఒకరికి వృద్ధాప్య పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000. సో వివిధ రకాలుగా గీత కార్మికుల పెన్షన్ ఉంది, రకరకాల పెన్షన్స్ దాంట్లో
చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరికి అర్హులు ఉంటే దాన్ని టిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా ఓకే. అయితే మొత్తం ఈ 2వ పేజీలో 5 స్కీమ్స్ అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం ఒకటి 2500 ఒకటి, 500 2, తర్వాత ఉద్యమకారులకు 250 గజాలు 3, 200 యూనిట్లకు ఫ్రీ కరెంటు, తర్వాత 4, తర్వాత పెన్షన్ వికలాంగులకు 5, మొత్తం 5 స్కీమ్స్ కోసం దరఖాస్తు ఫామ్ ఉంది. ఇంకా మరి మిగతా స్కీమ్స్ కూడా ఉన్నాయి కొన్ని. వాటి కోసం ఏమైనా ఇంకా స్పెషల్ ఏమైనా ఫామ్ ఉందా? అది ఇంకా అందుబాటులోకి రాలేదా? కేవలం ఈ ఫామ్ మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చిందా? యాక్చువల్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రకారం 26వ తారీఖు నుంచే ఈ ఫామ్స్ అన్ని ప్రజలకి అందుబాటులో ఉండాలి. చాలా ఫౌరన్ గా, చాలా ఫాస్ట్ గా ఫామ్స్ ని అందుబాటులోకి తీసుకురండి. వారి చేతికి ఇస్తే వాళ్ళు నింపి 28వ తారీఖు రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు. ఇక్కడ ఒక డౌట్, అంటే సాధారణంగా డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఈ ఫామ్ ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆన్లైన్లో ఉంటే కనుక ప్రింట్ తీసుకొని వెంటనే వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు, ఇటువంటి ఫెసిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లేకపోతే కేవలం ఎక్కడైతే ప్రజాపాలన సదస్సు నిర్వహిస్తారో అక్కడికే వెళ్ళి దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది దీని ప్రాసెస్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గ్రామ సభలకు సంబంధించి అంటే మనం గ్రామంలో ఉంటే ఒకవేళ 2000 మంది ఉంటే ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసేలా, అంటే 100 కుటుంబాలకి ఒక కౌంటర్ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సాధారణంగా ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక గ్రామంలో 1500 నుంచి 2000 మంది జనాభా ఉండరు అనుకుంటే, అంటే ఇది పెద్ద గ్రామం కిందనే లెక్క కట్టాల్సి వస్తుంది. 1500 నుంచి 2000. అందులో వైట్ రేషన్ కార్డు ఉన్న హోల్దారులు ఎంతమంది? సో ఆ ప్రాతిపదికన ఒకవేళ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఒక 800 నుంచి 900 మంది ఉన్నారు అనుకుంటే 2000 మందిలో, సో అక్కడ 9 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. 9 కౌంటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా షార్ట్ పీరియడ్ లో కంప్లీట్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా మొదట్లోనే ఆధార్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్, గ్యాస్ సిలిండరు, మొబైల్ నెంబరు, తర్వాత రేషన్ కార్డు నెంబర్ అడుగుతా ఉన్నారు. సో దాదాపు ఈ స్కీమ్స్ అన్నిటికీ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారే అర్హులు. కాబట్టి వైట్ రేషన్ కార్డు హోల్దారులు అందరూ కూడా, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ అర్హులు. ఒక పెన్షన్ మినహాయించి, పెన్షన్ ఏమో వృద్ధాప్య పెన్షన్ కాబట్టి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా వస్తుంది. సో వీటన్నిటిపైన రేషన్ కార్డే ఉంది కాబట్టి ఆ సంఖ్య ప్రకారం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ నగరంలో ఎంతమంది ఉన్నారు విభజన ప్రకారం, గ్రామంలో అయితే గ్రామ స్థాయి, నగరంలో అయితే మున్సిపల్ వార్డులు, మున్సిపల్ కి సంబంధించినటువంటి సిబ్బంది, వారి దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటా ప్రకారం తీసుకొని ఈ ఫామ్స్ నింపి ఇచ్చిన తర్వాత డిజిటలైజేషన్ చేస్తారు. ఒక నెంబర్ ఇస్తారు, మనకు రిసిప్ట్ ఇస్తారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఫ్యూచర్ లో తెలుసుకోవచ్చు. మనకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందుకే మొబైల్ నెంబర్ పక్కాగా అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ డీటెయిల్స్ పక్కాగా చేయాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం చేయబోతా ఉందంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి దిశగా ఆల్రెడీ ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 2 విభజనంగా, అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకంలోనే చాలా ఉన్నాయి మనం చూస్తే సచిన్. ఒకటి 2500 కావచ్చు, 500కే సిలిండర్ కావచ్చు, తర్వాత తులం బంగారం కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. దాంట్లోనే డివైడేషన్. ప్రస్తుతానికి ఈ ఫామ్ లో మాత్రం ఈ 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 5 విభాగాలు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఉచిత బస్సు అయిపోయింది, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య బీమా అయిపోయింది. ఈ లెక్క పెట్టుకుంటే 7. కానీ అట్లా కాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఒక్కొక్కదాన్ని మహాలక్ష్మి పథకంలోనే చాలా ఉన్నాయి. ఆ ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నారు. సో మొదటగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని 100 రోజుల లోపల కంప్లీట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూరగొనాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే అధికారులకు ఆదేశాలు అందాయి. దాంట్లో భాగంగానే కలెక్టర్లకు, ఎస్పీలతో మీటింగ్ చేశారు. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చెప్పినట్టు ప్రభుత్వం పాలన గాడిలో పడేంత వరకు 18 గంటలు పనిచేయాల్సిందనేటువంటి అధికారులకు కూడా హుకుం జారీ చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో. సో ఈ ఫామ్ అనేది ఏదైతే ఉందో, కొత్త ఫాము, ఈ దరఖాస్తు ఫాము 2 పేజీలలో వచ్చింది ఇప్పటి వరకు. మొదటి దాంట్లో డీటెయిల్స్, సెకండ్ దాంట్లో స్కీమ్స్ కి సంబంధించి లబ్ధారులు ఏ రకంగా అప్లై చేసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా, సరళంగా అర్థమయ్యేలాగా ఉన్నాయి. రేపు నుంచి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఫామ్స్. ఎల్లుండి నుంచి 28 తారీఖు నుంచి వాళ్ళు ఫామ్స్ నింపాలి, తీసుకెళ్లి అక్కడ గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లో ఉంటే మున్సిపాలిటీ ఏరియాలో అక్కడ చేసినటువంటి వార్డు మెంబర్ల దగ్గర వాళ్ళు అప్పచెప్పాల్సి ఉంటుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం డీటెయిల్స్ ఆఫ్ ఫామ్స్ చూడగానే చాలా మందిలో ఒక సంతోషం అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకి దాదాపుగా అంటే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేస్తే కనుక దానికి సంబంధించి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గడువు సమయానికే